వెల్కమ్ టు ఇన్సైడర్. నేను రాజు. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు పట్ల అనేక అనుమానాలు, అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్పెషల్లీ ఇటీవల సినీ నటి జత్వానికి సంబంధించినటువంటి ఇష్యూ తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో అసలు పోలీసులు ఏ విధంగా ప్రవర్తించారు అనేది కానీ మనం కానీ ఒకసారి వెనక్కి కానీ వెళ్ళి చూస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో ఎస్పెషల్లీ ఐపీసీ సెక్షన్లు ఫాలో అవ్వాల్సినటువంటి కొంతమంది పోలీసులు వైసీపీ చెప్పినటువంటి సెక్షన్ ఫాలో అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే కనీసం ప్రెస్ మీట్ పెట్టినా సరే, ఒక జనసేనకు సంబంధించినటువంటి పార్టీ నాయకులు కొంతమంది ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడితే వాళ్ళు హత్యాయత్నం చేశారని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి, హత్యాయత్నం కేసులు నమోదు చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా కోకొల్లలు. అంతేకాకుండా పోలీసులు ఒక లైన్ ఎంచుకున్నారు అప్పట్లో. ఏంటంటే ఎవరి మీద అయితే కేసు పెట్టాలి, ఎవరినైతే టార్గెట్ చేయాలి, వైసీపీ నాయకులకు ఈ పర్సన్ నచ్చలేదు. సో వెంటనే పోలీసులు రంగంలోకి దిగుతారు. వైసీపీ నుంచి వకాలు పుచ్చుకొని ఇక ఈ పోలీసులు ఒక గేమ్ ప్లాన్ చేస్తారు. ఈ గేమ్ ప్లాన్లో భాగంగా ఎవరైతే టార్గెట్ చేసుకున్నారో టార్గెట్ చేసినటువంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అతను ఏ విధంగా తప్పుడు కేసులు ఇరికించాలనే దాని మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా కూడా ఒక అధికారి దాన్ని సిద్ధం చేస్తాడు. సిద్ధం చేసినటువంటి అధికారి తన మాట వినేటటువంటి, అంటే తప్పుడు కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి పోలీసులకు ఆ వివరాలు అందించి వెంటనే టార్గెట్ చేస్తారు. అంటే ఉదాహరణకు ఎవరైనా సరే ఒక పర్సన్ని టార్గెట్ చేశారు, ఎవరో ఒక మీడియా పర్సన్ టార్గెట్ చేశారు. సో మీడియా పర్సన్ టార్గెట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, ఎవడో ఒకటి దగ్గర నుంచి అకౌంట్లో ఒక 5,000 10,000 అకౌంట్లో డబ్బులు వేయించడం, వెంటనే అతను మీరు డబ్బులు అడిగారు, అతను బ్లాక్మెయిల్ చేశారని చెప్పేసి అతని నుంచి ఏదో ఒక తప్పుడు కేసు రాసుకోవడం, వెంటనే ఆ మీడియా పర్సన్ టార్గెట్ చేయడం, అతను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోవడం. అలాగే ఇంకా కొంతమంది గిట్టనటువంటి వ్యక్తులు ఉంటారు. వెంటనే అప్పుడు ఏం చేస్తారంటే, ఆ వ్యక్తులు ఎవరైనా సరే, అంటే వీళ్ళు టార్గెట్ చేసినటువంటి పర్సన్ అక్కడ రోడ్డు మీద పోతూ ఉంటారు, పాపం బైక్ మీదో లేకపోతే కారులోనో వెళ్తుంటారు. సో కారులో వెళ్ళే వాళ్ళకి ఇంకొక ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకవేళ బైక్లో వెళ్ళేటటువంటి పర్సన్ అయితే వాళ్ళు అక్కడ ఉంటే టీ తాగడమో లేకపోతే స్నేహితులు కనిపిస్తే మధ్యలో మాట్లాడడము ఇలా జరుగుతున్న సందర్భంలో ఆ బండ్లో, అంటే ఇంటి దగ్గర పార్కింగ్ చేస్తున్నా సరే, ఆ బండ్లో గంజాయి ప్యాకెట్లు పెట్టేసి పక్క వీధిలో వెయిట్ చేస్తూ ఉంటారు. ఇతను పోగానికి పట్టుకొని సో గంజాయి తీసుకెళ్తారని చెప్పేసి గంజాయి కేసులు పెట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో ఎస్పెషల్లీ ఒక మీడియా పర్సన్ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. చనిపోయాడు ఆయన జైల్లోనే. ఎందుకంటే తనకు తెలియనటువంటి దాంట్లో కేసులో ఒక టీటీడీ ఈఓ చెప్పాడని, అప్పట్లో పనిచేస్తున్నటువంటి ఒక మహానుభావుడు ఆయన, టీటీడీ ఈఓ ఆయన చెప్పాడని చెప్పేసి ఎవరైతే ఆ మీడియా పర్సన్ ఉన్నారో ఆయన వెహికల్లో గంజాయి పెట్టి, అక్రమంగా గంజాయి కేసు పెట్టి అతను అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే సబ్ జైల్లో రిమాండ్లో ఉండి పాపం ఆయన చనిపోయినటువంటి పరిస్థితి. ఇంకొంతమంది అయితే మరీ దారుణమైనటువంటి సిచ్యువేషన్. నచ్చనటువంటి నాయకులు లేకపోతే నచ్చనటువంటి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ మీద హత్యాయత్న కేసులు పెట్టడం, వాళ్ళ ఇళ్లలో ఎర్రచందనానికి సంబంధించిన దొంగలు ఎత్తుకొని వేయడం, వాళ్ళ కార్లలో అక్కడ ఉన్నటువంటి డ్రైవర్లతోటి లాలూచిపడి డ్రైవర్లను తమ కంట్రోల్లోకి తెచ్చుకొని ఆ కారులో ఎర్రచందనానికి సంబంధించినటువంటి చిప్సో లేకపోతే ఎర్రచందనం చిన్న చిన్న దుంగలుగా కట్ చేసి దాంట్లో పెట్టి పట్టుకొని వీళ్ళే కేసులు పెట్టినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా రకరకాలుగా హింసించడం, అంటే ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసుకొని ఆ ప్లాట్ఫామ్ ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ని అమలు చేస్తూ వెళ్ళారు పోలీసులు. ఎస్పెషల్లీ జత్వానీ కేసులో కూడా అదే జరిగింది. అమ్మాయి చెప్తున్నారు, ఆ నటి చెప్తున్నారు, ఎస్పెషల్లీ తనకు సంబంధించినటువంటి కేసులో ఎవరైతే ఈ కేసు పెట్టినటువంటి వ్యక్తి ఉన్నాడో కుక్కల విద్యాసాగర్, అతను ఒక నకిలీ డాక్యుమెంట్ తీసుకొచ్చాడు. ఆ నకిలీ డాక్యుమెంట్ కనిపిస్తుంది. 2023లో రిజిస్ట్రేషన్ చేసేటటువంటి ఆ స్టాంప్ పేపర్ను కొన్నారు. అంతకుముందు దాదాపు 2 సంవత్సరాల క్రితం ఆమె ఎక్కడైతే ఇల్లు కొన్నారో ఆ ఇంటి అడ్రస్ దాంట్లో పెట్టారు. కానీ వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగింది, ఈమె చీటింగ్ చేసింది 2018లో అని చెప్పి రాశారు. అంటే 2018లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి 2023లో డాక్యుమెంట్ని క్రియేట్ చేశారు. అంటే ఎంత దారుణంగా పోలీసులు వ్యవహరించారనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. కింది స్థాయి పోలీసులు అంటే ఓకే, ఎస్ఐ లేకపోతే సిఐ వరకు ఓకే, కానీ ఐపీఎస్ అధికారులు కూడా ఈ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు. తిరుపతిలో పనిచేసినటువంటి ఒక ఐపీఎస్ అధికారి అయితే నిత్యం ఇదే పరిస్థితి. టీటీడీకి సంబంధించినటువంటి ఒక అధికారి మెప్పు పొందడం కోసం, టీటీడీలో ఉన్నటువంటి అప్పుడు ఆయన మొత్తం అనమాట, ఆయన మెప్పు పొందడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి మొత్తం ఆయన ఏమడితే అది చేశాడు, అవుట్ ఆఫ్ లా చేశారు. ఐపీసీని మర్చిపోయి కేవలం వైసీపీని మాత్రమే మైండ్లో పెట్టుకొని ఎలాగంటే అలాగ తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని హింసించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషనే ఈ జత్వానీ ఇష్యూలు కూడా జరిగింది. కేవలం ఇది మనకు కళ్ళకు కనిపిస్తున్నటువంటి సాక్ష్యాలు మాత్రమే. ఇలా ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టారో నిజంగా వాళ్ళు ఐపీఎస్
చదివినటువంటి వ్యక్తులైతే, నిజంగా తమకు ఈ విలువలు తెలిసినటువంటి వ్యక్తులైతే వాళ్ళే వచ్చి మేము చేసినట్టు తప్పుడు కేసులు ఇవి అని చెప్పి బయట పెడితే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది 2019 నుంచి 2024 వరకు ఇలాంటి పోలీసుల నీచమైనటువంటి పనుల వల్ల అల్లాడిపోయినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. సో వాళ్ళంతా కూడా త్వరలోనే బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. పోలీసు బాధితుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి సెల్ ఏర్పాటు కానీ చేసినట్టయితే ఈ పోలీసు అధికారుల వ్యవహారాలన్నీ కూడా బయటకు వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేది మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది.